తెలంగాణ ఉద్యమం కోసం అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపున అనేక దశాబ్దాల నుంచి కూడా ప్రత్యేక తెలంగాణ కావాలంటూ చాలా వరకు కూడా ఉర్రూతులుగించి ఉద్యమాలు నడిపించి చివరకు ప్రాణత్యాగాలతోటే ప్రత్యేక తెలంగాణ యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది. ఇది కట్ చేస్తే తర్వాత ప్రత్యేక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలలో కనీసం ఆనాడు ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమాలు చేసినటువంటి నేతలను మర్చిపోవడమే కాకుండా చివరకు ఆ ఉద్యమం సమయంలోనే జాగృతి సంస్థ పురుడు పోసుకుంది. ఆ సమయంలోనే ఆ సంస్థ నుంచి కూడా చాలామంది అంటే దాంట్లో సంస్థలో భాగస్వాములై ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఒకవైపు ఉద్యమకారులను, మరోవైపున జాగృతి సంస్థ చెందినటువంటి ముఖ్య నేతలందరినీ కూడా మర్చిపోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. తాజాగా మరలా ఇప్పుడు ఒకవైపు అధికారం కోల్పోయిన తర్వాత ఒకవైపు పార్టీ పగ్గాల్లో తనకు ప్రాధాన్యత లేదంటూ కవిత, ఎమ్మెల్సీ కవిత మరలా ఇప్పుడు సొంత పార్టీలో కుంపటి ఏర్పడిందన్నట్లుగా ప్రజలను నమ్మించే పనిలో భాగంగానే ఇప్పుడు మరలా జాగృతి సంస్థను యాక్టివ్ చేస్తాను, ఉద్యమకారులతోటి మరలా నేను సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ మళ్ళీ జాగృతితోటే ముందుకెళ్తానంటూ చెప్పడంపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా భిన్న స్వరాలు వినపడుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి తొలితరం ఉద్యమకార నేత సీనియర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ మనతో పాటు ఉన్నారు. మనం మాట్లాడి చూద్దాం. సార్ నమస్కారం. మీరు ఖమ్మం జిల్లాలో అసలు ఉద్యమం లేని సమయంలో ఆనాడు చాలా వరకు కూడా ఉద్యమం అంటే పెద్దగా అంటే ఇది కమ్యూనిస్టుకి జిల్లాకు కంచుకోట ఉన్నటువంటి ప్రాంతంలో కూడా ఉద్యమానికి సంబంధించి మీరు మీ యొక్క సామాజిక కార్యక్రమాలతో పాటుగా ఈ యొక్క ఊపుని చాలా వరకు కూడా జిల్లా వ్యాప్తంగా ఇమ్మడింప చేయడంలో మీరు ప్రధాన పాత్ర పోషించారు. అప్పుడు యాక్టివ్గా ఉన్నారు. తర్వాత అసలు ఏం జరిగింది, ఎందుకు డీయాక్టివేట్ అయ్యారు? వాస్తవంగా మేము ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణ పిచ్చోళ్ళం. ఈ తెలంగాణ పిచ్చి మాకు 1969 ఉద్యమంతో కొన్ని సంబంధాలు నేను హై స్కూల్లో ఉన్నప్పుడే. అప్పుడే మా హై స్కూల్లో ఉన్నటువంటి ఊళ్ళో గోడల మీద రాసాం ఆంధ్ర గోబ్యాక్ అని. అయితే 2001లో ఏప్రిల్లో మొదలైనటువంటి యాక్చువల్గా 2001లో కూడా కాదు, అది 1996 నుంచే తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇండియాలో ముఖ్యంగా బ్లడ్ రిలేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. అయితే ఇండియాలో చరిత్ర లేదా, అన్నదమ్ములు చంపుకున్న సందర్భాలు లేవా, తండ్రిని చంపిన సందర్భాలు ఏమంటే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ చంపుకునే పరిస్థితులు అవసరం లేదు. మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటారు వాళ్ళు. ఏది సింగరేణి కార్లస్ విషయంలో మాట్లాడినా, లేకపోతే సామాజిక తెలంగాణ గురించి మాట్లాడినా, లేకుంటే మీరు బీజేపీని ఎందుకు తిట్టలేదని చెప్పి లెటర్ రాసినా, ఇవన్నీ కూడా చాలా చాలా చిన్న విషయాలు. ఇమ్మెచ్యూర్డ్ పాలిటీషియన్స్కి ఇది చాలా కొత్త ఫ్యాక్ట్ అనిపిస్తుంది. కానీ నాలాంటి వాళ్ళకి ఇందులో పెద్ద ఇష్యూస్ ఏమి లేవు. అంటే దీంట్లో ప్రజలను ర్యాంక్ ట్రాక్ పట్టించారు. అంటే ఎన్నికల ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని తీసుకొచ్చి బీఎస్పీని భుజాన్ని పెట్టి కాంగ్రెస్ ఓట్ బ్యాంకులు అంటే క్రిస్టియన్స్ కావచ్చు, మిగతా కొన్ని ఓట్ బ్యాంకుని కాంగ్రెస్కి దూరం చేయాలనే ఒక వేలో అప్పుడు వాళ్ళు కేటీఆర్ వీళ్ళంతా కలిసి ఒక డ్రామా అంటే ఒక బైపాస్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఏమో మళ్ళీ కొత్త స్టంట్ తీసుకుందని అనుకోవచ్చా? విషయం ఏంటంటే మేము కోరేది యాజ్ డాక్టర్ గోపీనాథ్ గారు కోరేది ఏమిటంటే, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ యునైటెడ్ ఫ్రంట్ కట్టినా కూడా నేను వెల్కమ్ చేస్తాను. వాళ్ళు విడిపోవడం ప్రక్కన పెట్టండి. కాంగ్రెస్ బీఆర్ఎస్ యునైటెడ్ ఫ్రంట్ కట్టి దక్షిణ భారతదేశంలోకి భారతీయ జనతా పార్టీ రాకుండా చూసేటువంటి కార్యక్రమం వీళ్ళు తీసుకుంటే నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాను. వీళ్ళలో ఎవరైనా బీజేపీకి సపోర్ట్ చేసి, దానికి ఏమిటంటే కారణం బీజేపీ కాదు, పొలిటికల్ పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండా కారణం. కాబట్టి నేను సఫర్ అయింది, ఊరు బయటికి నెట్టబడ్డది, ఎప్పటికీ అంటరాని వాడిగా చూడబడ్డది ఈ ఆర్ఎస్ఎస్ ఫిలాసఫీ వల్ల, బ్రాహ్మణికల్ ఫిలాసఫీ వల్ల. అంటే కరెక్టే. కానీ ఇప్పుడు ఏమో ఉద్దేశం ఏంటంటే తన రాజకీయ ప్లాట్ఫామ్ పటిష్టం చేసుకునేందుకే ఇప్పుడు దూరం అయిపోయిన గత 10 సంవత్సరాల దూరం అయిపోయినటువంటి ఉద్యమ నేతలు, జాగృతి వాళ్ళు ఇప్పుడు మరలా వాళ్ళు యాక్టివ్ చేస్తా అని చెప్పి అంటుంది. అంటే రాజకీయ ఉనికి కోసమే కదా ఇంత చేసేది. అంటే దీని ఒక ఉద్యమకారులు మీరేం చెప్తారు? ఆవిడ తెలంగాణ జాగృతిని కాంగ్రెస్లో గలపదని మీకు గ్యారంటీ ఉందా? బీజేపీలో గలపదని గ్యారంటీ ఉందా? ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విషయం అప్పుడు చాలా క్లియర్గా ఉన్నది. ఏది యాంటీ బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని ఎట్లా చీల్చాలి. ఇప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలు కానీ, రేపు రాబోయే ఎన్నికలు కానీ, వీళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే కవితకు కానీ, లేదంటే కేసీఆర్, కేటీఆర్ కానీ, ముఖ్యంగా హరీష్ రావుకి. ఎందుకంటే హరీష్ రావు వీళ్ళందరికన్నా కష్టపడ్డవాడు, నాకు తెలుసు. మొదటి నుంచి హరీష్ రావు చాలా కష్టపడ్డవాడు.
కాబట్టి ఇప్పుడు కుటుంబం కలిస్తే హరీష్ రావు పరిస్థితి ఏంటంటే పెద్ద క్వశ్చన్ మార్క్. హరీష్ రావు కూడా దారి చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే ఒక క్వశ్చన్ మార్క్. లేదు వీళ్ళంతా కాంప్రమైజ్ అవుతారా? కాకపోతే ఏంటంటే కాంప్రమైజ్ అయ్యే క్యారెక్టర్ కవితలో లేదు. కేటీఆర్లో కొంచెం ఉండొచ్చేమో కానీ, హరీష్లో ఉండొచ్చేమో కానీ, చంద్రశేఖరరావులో ఉండొచ్చు ఏమో కానీ, రాజకీయ పైన ఎలా చూడొచ్చు మనం అసలు ఓవరాల్గా? ఆమె రాజకీయ ప్రయాణం క్వశ్చన్ ఆఫ్ షార్ట్ టైం. ఇది గాలిబుడగలాగా ఇది అంటారా చూడండి, టీ కప్పులో తుఫాన్ అంటారా చూడండి, నేను ఆ విధంగా చూస్తాను. అందుకని చెప్పాను బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్ అని. అయితే రాజకీయాలలో మర్డర్స్ ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి తప్ప హత్యలు ఉండవు. ఆవిడ ఆత్మహత్య దారిలో పోతుందా? కేటీఆర్ ఆత్మహత్య దారిలో పోతున్నాడా? హరీష్ మాత్రం కాడు. హరీష్ చాలా తెలివి కలవాడు. హరీష్ పబ్లిక్తో ఉంటాడు. కాబట్టి వీళ్ళల్లో అసలు యాక్చువల్గా నా ఉద్దేశం ఏంటంటే వీళ్ళు మొత్తం ముగ్గురు మూసుకొని హరీష్ చేతిలో పార్టీ పెట్టాలి. బీఆర్ఎస్ హరీష్ చేతిలో పార్టీ పెడితే మళ్ళీ ఇంతకుముందు పనిచేసినటువంటి వ్యక్తులు మొత్తాన్ని కూడా దగ్గరకు తీసుకొని పార్టీని మళ్ళీ బలోపేతం చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి నా ఉద్దేశం. సో మొత్తంగా చూడొచ్చు, ఒకవైపున ఇక రాష్ట్రంలో కవిత ఎపిసోడ్ ఒకరని చెప్పాలంటే రోజుకు ఒక రకంగా టర్న్ అవుతున్న నేపథ్యంలోనూ, మరోవైపున ఉద్యమకారులని జాగృత నేతలను మొత్తానికి కూడా గతకంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా గుర్తింపు తీసుకొస్తూ వాళ్ళు యాక్టివ్ చేస్తానంటూ ఒక సింగరేణి సంస్థ కావచ్చు, మిగతా అంటే అనుబంధ సంస్థలు గత ప్రభుత్వానికి ఏమైతున్నాయో వాళ్ళన్నింటిని కూడా యాక్టివ్ చేసుకుంటూ రేవంత్ సర్కార్పై ఒత్తిడి పెంచే విధంగా ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యంలోనూ ఇప్పుడు దీనికి సంబంధించి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉద్యమ అంటే పూర్వంలో ఉన్న మలిదశ తొలిదశ ఉద్యమకారులతోటి ఇప్పుడు సంప్రదింపులు జరుగుతున్నారని జిల్లాలో తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలోనే తొలిదశ ఉద్యమకారు డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ ఒక విషయంలో చూసుకుంటే ఆయన ఒకప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా ఎలాంటి ఉద్యమం లేని సమయంలో ఇక్కడ జిల్లాకు ప్రత్యేకంగా బాధ్యత వహించి ఉద్యమాన్ని కాస్తో కూస్తో పబ్లిక్లు తీసుకుపోయిన నేత. ఇప్పుడు ఆయనకు సంబంధించి అలాంటి వాళ్ళ నేతలపై కూడా ఇప్పుడు కవిత ఫోకస్ చేసుకుంటూ ముందుకు అడుగేస్తుందని చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.